ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు. మోంతా తుఫాను ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. తీరాన్ని తాకింది. తీవ్రమైన ఈదురుగాలులతో తీర ప్రాంతం అంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనం నరసాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఉదయం నుండి కూడా నరసాపురం నియోజకవర్గంతో పాటు నరసాపురం తీర ప్రాంతం అంతా కూడా పోలీస్, రెవెన్యూ, ఫైర్ సంయుక్తంగా అధికారులంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటించారనే చెప్పుకోవచ్చు. అటు ఏలూరు జిల్లాలో కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో పోలీసు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆధ్వర్యంలో అధికారులంతా సమన్వయంతో పనిచేసి తుఫాన్ను ఎదుర్కొనేందుకు సమాయత్తమయ్యారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. అటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకవేళ తుఫాను తీవ్రమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం కొంత కష్టతరం అయ్యే పరిస్థితి కాబట్టి ముందుగానే గర్భిణీ స్త్రీల్ని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి, పోలవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులతో పాటుగా ఈడీఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా చాలా కష్టపడి ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారనే చెప్పుకోవచ్చు. మరోపక్క నరసాపురం నియోజకవర్గం తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణితో పాటుగా నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వర్మ, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మేమున్నామనే భరోసా వారు కల్పించారని చెప్పుకోవచ్చు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో ఈడీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి ఒక దశలో పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఎన్నో తుఫాన్లు చూసాం, మాకు ఈ తుఫాను పెద్ద కొత్త ఏమీ కాదంటూ కూడా కొన్ని చోట్ల సురక్షిత ప్రాంతాలకు రావడానికి ప్రజలు మొండికేస్తే జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారిని బతిమలాడి మరీ పునరావాస కేంద్రాలకి తరలించిన పరిస్థితి. మంత్రి నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ సైతం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద హోర్డింగ్లను తొలగించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. చెట్లు పడిపోతే ఎప్పటికప్పుడు ఆ చెట్లను తొలగించడానికి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ కూడా చెట్టు పడిపోయిన 10 నిమిషాల్లోనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫటాఫట్ 5 నిమిషాల్లో ఒక భారీ వృక్షాన్ని కూడా ముక్కలుగా చేసి రహదారిలో రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటికే మెంతా తుఫాను తీరాన్ని తాకిందన్న వార్తల నేపథ్యంలో ఇటు నరసాపురం పట్టణం అంతా పూర్తిగా అంధకారంలో మూడిగిపోయిన పరిస్థితి. అక్కడక్కడ చెట్లు పడిపోవటం, విద్యుత్ తీగలు కొంత తెగిపోవడంతో మరోపక్క ఎవరు ప్రమాదానికి గురి కాకుండా ఉండటానికి భారీ ఈదురుగాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ విద్యుత్తు నరసాపురం పట్టణం అంతా కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలకు మాత్రం భోజనం కానీ, మంచినీటి, మెడికల్ అసిస్ట్ చేయడంలో జిల్లా అధికారులు సఫలీకృతరని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కొల్లేరు ప్రాంతంలో పర్యటించారు. కొల్లేరు ప్రాంతంలో ప్రజలు కొంత పునరావాస కేంద్రాలకి రావడానికి ఇబ్బంది పడితే వారిని బతిమాలి పునరావాస కేంద్రాలకి తరలించారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ 48 గంటలుగా ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్నారు. కొల్లేరులో పర్యటించారు, ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా వర్షపాతం ఉంది కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులను నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ అదే స్థాయిలో నరసాపురం తీర ప్రాంతంలో పర్యటించారు. ఒక పక్క ఈ పెద్ద ఎత్తున ఈదురుగాళ్ళు వీస్తున్నా కూడా అధికారులు ఎక్కడా భయపడకుండా, ఎక్కడా కూడా ఎందుకు మనం ఈ పని చేయాలి కానీ లేకపోతే ఉన్నతాధికారులు మోసం చేయాలనే ఆలోచన కానీ లేకుండా చాలా కష్టపడి అందరూ టీం వర్క్ చేసి
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించడానికి ఎవరి స్థాయిలో వారు కృషి చేశారని చెప్పుకోవచ్చు. గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో కానీ ప్రజలను సురక్షితంగా ఉంచడంలో కూడా సఫలీకృతులయ్యారు. ఈదురుగాళ్ళు సాయంత్రం తీరాన్ని తాగుతుంది తుఫాను, ఈదురుగాళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి జాతీయ రహదారుల మీద వాహనాలు సైతం ఆపివేసి, ఎందుకంటే వాహనాలు కూడా 110 కిలోమీటర్ల వేగంతో 100-110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వస్తుంటే వాహనాలు కూడా కదిలిపోయే పరిస్థితి. కానీ ఒకవేళ వర్షం భారీగా కురిస్తే విజిబిలిటీ తక్కువగా ఉంటుంది, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాతీయ రహదారిపై వాహనాలు కూడా నిలిపివేశారు. ప్రతి ఒక్కరు కూడా టీం వర్క్ చేసి సఫలీకృతులు అయ్యారని చెప్పుకోవచ్చు. విద్యుత్ కొంత అక్కడక్కడ సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తం నర్సాపురం ప్రజలు ఏంటి సాయంకాలం కరెంట్ లేదు కదా, ఏంటి కరెంట్ లేదండి. మాధవపాలెం అండి మాది 4వ వార్డు. కరెంటు 6 గంటల నుంచి కరెంట్ లేదని సరే మేము ఇబ్బంది పడట్లేదండి. పవర్ 11 గంటలకు, ఉదయం 11 గంటల నుంచి అన్నీ సరిచేయమని మేము కోరుతున్నాం ఎమ్మెల్యే గారిని, అలా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మా పొత్తూరు రామరాజు గారు. నేను టీడీపీ సెక్రటరీ అండి. నేను అని పదవుల కోసం కాదు, మనకేంటంటే ఏ హాని జరగకుండా చూశారు కాబట్టి ఫ్యాన్ నష్టం జరగకుండా ఉన్నారండి. అందుకని మాకు ఉదయం కూడా మధ్యాహ్నం ఇచ్చినా పర్లేదు, మాకు కరెంటు ప్రతి ఏరియా ప్రతి వార్డులోనూ పవర్ వైర్లు ఎక్కడెక్కడ తెగినాయో ఏంటో చూసుకుని చెట్లు పడి అన్ని చెట్లు క్లియర్ చేశారండి. అవి పవర్ అయితే ఈ రేపు సాయంత్రం వరకు ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదండి ప్రజల కోసం. ఏంటంటే మా విజ్ఞప్తి ఏంటంటే వీడియో మిత్రులకి అందరికీ మా నమస్కారం. మొత్తం మీద చూస్తే ఇక్కడ ప్రజలు మాట్లాడింది మీరు విన్నారు. కరెంట్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కరెంట్ ఉన్నా కూడా గవ్వుకున్నా ఏదైనా వాన భారీగా పడినప్పుడు ఎదురుగాళ్ళతో కరెంట్ స్తంభాలు పడిపోయినప్పుడు అటుగా వెళ్ళేవారు గాయపడతారు, లేకపోతే ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి కరెంట్ లేకపోయినా పర్లేదు, ఇప్పటికే అధికార యంత్రాంగంతో కూడా చాలా బాగా పనిచేసింది. రేపు ఒకవేళ తీరాన్ని దాటిన తర్వాత 6 నుండి 8 గంటల లోపు ఆ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ఈలోపు కొంత అధికారులందరూ సమాయత్తమై కొంత విద్యుత్తును పునరుద్ధరించాలి, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. అధికార యంత్రాంగాన్ని కూడా ప్రజలంతా సహకరిస్తామని కూడా ఇక్కడ నర్సాపురం వాసులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నర్సాపురం నుండి.